నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనీస్ మ్యాజిక్ ఛానల్. ఇది ఆల్ వెజిటేబుల్ కర్రీ. ఇవాళ ఒకటి మాట్లాడడానికి తీసాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే పిన్ చేయండి, కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇందులో బఠానీ కూడా వేసుకుంటే బాగుంటుంది. మన లైఫ్లో నెగిటివిటీ తీయటం ఎలా? నెగిటివిటీ అంటే ఏమనుకుంటున్నారు? ఎవరో వచ్చి మనకు చేసేది కాదు, మనకి మన ఆలోచన అన్నమాట. ఏదైనా మనము ఆలోచనలో పక్కన వాళ్ళ గురించి నెగిటివ్ అనుకుంటే అది మనలో మనం అది ఆలోచించడానికి చాలా క్యాలరీస్ ఖర్చు పెడతామన్నమాట. అంటే మనం స్నేహం చేసే ఫ్రెండ్స్, ఇండైరెక్ట్గా చెప్పాలంటే మన చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్, మనకు మన అమ్మ నాన్న నేర్పించేవి. అంటే ఇద్దరు స్నేహితులో అమ్మ అక్కనో లేకపోతే ఎవరైనా, ఫర్ ఎగ్జాంపుల్ అత్తగారు కోడలు కానీ ఇలాగ ఎవరైనా ఎవరి గురించి అయినా నెగిటివ్ మాట్లాడితే ఆ నెగిటివ్ గురించి ఆలోచించటమే మనకొక రోగం అన్నమాట. ద బేసిక్ థింగ్, మనం ఒకళ్ళ గురించి మన గురించి ఒకళ్ళు అనుకోవడం కాదు. ఆ సీరియళ్ళల్లో చూపించినట్టు అందరూ నా గురించే ఆలోచిస్తున్నారు, నాది నెగిటివిటీ నాకు చాలా ఉంది కాదు. మనమే నెగిటివ్గా ఆలోచిస్తాం, పాజిటివ్గా ఆలోచించడం రావట్లేదు. చాలే కీర్తి, బాగా చెప్పావు, ఎవరైనా మాట్లాడతారు అని అనుకుంటున్నారా? కాదండి. ఆలోచన అన్నది మన నుంచి మొదలవుతేనే ఆపోజిట్ వాళ్ళ దగ్గర నుంచి మనకు పాజిటివిటీ వస్తుంది. అయినా వాళ్ళు మారకపోతే వాళ్ళని తీసి పక్కన పెట్టేయండి. ఒక సినిమాలో తమన్నా క్రాస్ వేస్తుంది, అలా జనాలని క్రాస్ వేసేయండి. ఎందుకంటే వాళ్ళ నరాల్లో నెగిటివిటీ అన్నది నిండిపోయి ఉంటుంది. అలాంటి ప్రదేశంలో కానీ అలాంటి మనుషులతో కానీ మనం స్లోగా సావాసం అన్నది తగ్గించాలి. తగ్గిస్తేనే మనకి బాగుంటుంది. నెగిటివిటీ అనే ఆలోచనని వదిలేసినా, దాన్ని క్యారీ చేయటం వదిలేసినా మనలో చాలా డిఫరెన్స్ అన్నది కనబడుతుంది. నెగిటివిటీ అంటే అంత కష్టం అన్నమాట. దాన్ని వదలటం కూడా అంత కష్టం. అవును కీర్తి, బాగానే చెప్పావు. ఎలా వదలాలి? అసలు ఎలా ఐడెంటిఫై చేయాలి నెగిటివ్ పీపుల్ని అంటారా? ఎలాగో తెలుసుకోవాలనుందా? సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెగిటివ్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఈరోజు మీరు ఐడెంటిఫై చేయండి. అంటే ఎవరి గురించి అయినా నెగిటివ్గా ఆలోచించడం, ఎవరి గురించి అయినా మనం నెగిటివ్గా మాట్లాడడం. లేకపోతే కొంతమంది ఉంటారు, వాళ్ళే నెగిటివిటీ, నేనే మంచిదాన్ని కాదు, నేనే దరిద్రాన్ని అని ఇలాగ అనుకుంటూ ఉంటారు. ఇది మెయిన్ నెగిటివిటీకి ఆలోచన అన్నమాట. అర్థమైందా? కమెంట్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.